రామ్మూర్తి నాయుడు బాబు బాధితుడే. ఇది సాక్షిలో వచ్చినటువంటి కథం. హెడ్డింగ్, శీర్షిక. దాని పక్కన సబ్ హెడ్డింగ్స్ ఏంటంటే రాజకీయంగానూ ఎదగనివ్వలేదు, ఆర్థికంగానూ ఆదుకోలేదు. గతంలో టికెట్ ఇచ్చింది ఎన్టీఆర్ 96లో. ఆ తర్వాత చంద్రబాబు టికెట్ ఇవ్వడానికి అడ్డం పడ్డారు. అండ్ గొలుసులతో కట్టేశారనేటువంటి విమర్శలు. ఇవన్నీ ఎవరి గురించి? రామ్మూర్తి నాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క తమ్ముడు రామ్మూర్తి నాయుడు గురించి సాక్షి, వైఎస్ భారతిరెడ్డి గారి ఆస్థాన పత్రిక అనేటువంటి సాక్షిలో రాసినటువంటి మాటలు. ఏమన్నా అసలు బుర్ర అనేది పనిచేస్తుంది వీళ్ళందరికీ అర్థం కావట్లేదు. నేను చచ్చిపోయాడు ఆయన. ఇవన్నీ నిజాల అబద్ధాల తర్వాత ముందు ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోయి కరెక్ట్గా 3 రోజులు కూడా అవ్వట్ల. బేసిక్ సెన్స్ అసలు కనీసం పోనీ ఆయన ఒక ఒక 1 year యానివర్సరీ జరుగుతుంది కదా, 1 year తర్వాత ఆయన చనిపోయినటువంటి డెత్ యానివర్సరీ ఉంటుంది. ఆ రోజు పోనీ బయట పెట్టిన మినిమం బేసిక్ విలువలు కూడా ఉండవు ఆ మనుషులకి. అసలు కడుపు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా మీడియా వాళ్ళు? ఇదే పని ఈనాడు వాళ్ళు చేసిన జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ గురించి, వైఎస్ భారతిరెడ్డి ఫ్యామిలీలో ఎవరి గురించో డెఫినెట్లీ మనం ఇలాగే క్వశ్చన్ చేస్తాం. ఇప్పుడు ఎవరు అనేది కాదు, అసలు విలువలు, దానికి సంబంధించిన ఎథిక్స్ మొత్తం మీడియాని సర్వనాశనం చేసేసారు. అసలు గొలుసులతో కట్టేశారు అనేది అసలు ఒక్కళ్ళైనా ఆ ఫ్యామిలీకి సంబంధించి ఒక్క వ్యక్తి అయినా చెప్పాడు బయటకు వచ్చి? ఆ ఇద్దరు కొడుకులు, నారా రోహిత్, నారా గిరీష్, వీళ్ళిద్దరు. నారా రోహిత్ తో పిచ్చ క్లోజ్ గా ఉండి చంద్రబాబు నాయుడు ఆ అబ్బాయితో సినిమాలు తీయించి, అతను ఆడియో ఫంక్షన్కి వెళ్ళి అతనితో సినిమాలు తీయించి బ్లాక్ మనీని అట్లా మారుస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే అంత క్లోజ్ ఉన్నటువంటి వ్యక్తులు సొంత తండ్రి చైన్లతో కట్టేసి చంద్రబాబు నాయుడు కట్టేస్తూ ఊరుకుంటారు? అసలు ఏ రకమైనటువంటి లాజిక్లు ఉండవు వీళ్ళు రాసే దాంట్లో. అసలు జర్నలిజం అనే దాన్ని తొంగలో తొక్కేసి దానికి ఏమాత్రం అర్థవర్తం లేకుండా దాన్ని తయారు చేసి చిరిగి చిరిగి చాట చేయాలి. దేన్నైనా సరే పెంట పెంట చేసేయాలి, లేకపోతే నిద్ర పట్టదేమో వీళ్ళకి. వీళ్ళైనంత వీళ్ళు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏం తక్కువదైనా సాక్షి అంతే. ఒక్క రోజైనా సాక్షి వాళ్ళు షర్మిల చేసినటువంటి, జగన్ మీద చేసిన నార్మల్ పొలిటికల్ విమర్శ, ఫ్యామిలీ పర్సనల్స్ వదిలేండి, ఆస్తులు గొడవలు వదిలేండి, రాజకీయంగా సీఎంగా ఉన్నప్పుడు కానీ సీఎంగా దిగిపోయారు కానీ షర్మిల చేసిన ఒక్క విమర్శ, కేవలం ఒక్క సింగిల్ విమర్శను రాశారా? ఒక చిన్న విమర్శ. అలాగే ఏబిఎన్ వాళ్ళైనా సరే చంద్రబాబు మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ షర్మిల చేసినటువంటి ఒక చిన్న విమర్శనే రాశారా ఏ రోజైనా? ఈ అసలు అవి కనీసం మెన్షన్ కూడా చేయరు సాక్షిలో దాని గురించి. ఆస్తుల గొడవలు, పర్సనల్ గొడవలు ఎట్లాగో చేసుకోలేరు వాళ్ళ సొంత పత్రిక. కనీసం రాజకీయ విమర్శ, సీఎం ఎట్లా చేయడం తప్పు, సీఎంగా ఉన్న జగన్, లేదా దిగిపోయిన సీఎంగా ఉన్న జగన్ ఇట్లా చేయడం తప్పు అని షర్మిలో ఎవరో చేసిన విమర్శని ఒక మాట కూడా రాయరే. అట్లాంటిది ఒక మనిషి చచ్చిపోయి కనీసం వారం రోజులు కూడా అవ్వకముందే ఆ వ్యక్తిని గొలుసులతో కట్టేసేవాడు వాళ్ళ అన్నయ్య, ఎవడో ఒకడు కట్టి, సొంత కొడుకే కట్టేసారు, పెళ్ళామే కట్టేసిందని రాశారు. ఎంత దారుణం అసలు అది! కాస్త టైం ఇచ్చి, కొంచెం కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ టైం ఇచ్చి ఆ తర్వాత దాని గురించి నిజంగా మీరు రాజకీయాలు చేయకుండా, నీచమైన రాజకీయాలు చేయకుండా మిమ్మల్ని ఆపలేం. మీ మీడియాని ఆపలేం, మీ రాజకీయ పార్టీలను ఆపలేం, మీ దరిద్ర కొట్టు ఏబిఎన్ ఆపలేం, మీ దరిద్ర కొట్టు సాక్షిని మేము ఆపలేం. కానీ చిన్న చిన్న గ్యాప్ ఇచ్చి ఆ నీచాన్ని అయినా చేయొచ్చు కదా అనేది నాకు ఆ వార్త చూసే కనిపించింది.